వరుసగా 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 50 ఏళ్ల తర్వాత ఈ విన్యాసం సాధ్యమైంది. ఒకసారి గెలిచినోడు మరొకసారి గెలవనటువంటి ఉత్తరప్రదేశ్లో వరుసగా 2 సార్లు విజయం సాధించడం అనేది భారతీయ జనతా పార్టీ చేసింది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు 60కి పైగా సీట్లు సాధించింది. మూడోసారి వచ్చేటప్పటికి 35 ఆ రేంజ్కి పడిపోవడమే భారతీయ జనతా పార్టీని కలవరబెడుతుంది. అందుకని 2027లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఆ సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో కలిపి నడుపుతారు అన్నటువంటి, జమిలీ జరపకపోవచ్చు కానీ ఇది జరుపుతారు అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అట్లాంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి వచ్చేటప్పటికి అతిపెద్ద సంక్షోభం ఏంటంటే హిందూ సంఘాల్లో ఇప్పుడు కొంతమంది స్వామీజీలకి కొంతమంది మఠాధిపతులకి యోగి ఆదిత్యనాథ్ పడట్లేదు. ఎందుకంటే ఒక స్వామీజీకి ఇంకొక స్వామీజీ మీద ఇగో క్లాషెస్ ఉంటుంటాయి. అదే సందర్భంలో హిందూ సమాజ చైతన్యం అన్నటువంటి ద్వారా ఈ మధ్యకాలంలో స్వామీజీల దగ్గరికి విపరీతంగా వెళ్తూ ఉన్నారు. ఆ ఇంపాక్ట్ తమ గొప్పతనం అనుకుంటున్నారు కానీ